అధ్యక్ష వారు వారు రవీంద్రబాబు గారికి సినిమా అంటే ఒక ప్యాషన్. బయట కూడా చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. ఫైట్లా బయట కూడా మాట్లాడుతూ ఉంటారు నాతోటి. ఫైట్ మాస్టర్ లా కనపడండి. అంటే వారు అడిగిన ప్రశ్నకి డెఫినెట్ గా డస్ నాట్ అరైజ్ అధ్యక్ష. ఎందువల్లంటే స్పెసిఫిక్ యాక్షన్ ప్రోగ్రామ్ ఏదైనా విశాఖపట్నం మేరకు ఉందా అంటే ఎట్ ప్రజెంట్ గవర్నమెంట్ దగ్గర అది లేదు అధ్యక్ష. అదే మనకి ఇచ్చారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ హోల్ మనం ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేస్తాం అనేటువంటి అంశం మీద నేను మీకు వివరంగా చెప్పేది తప్పితే విశాఖపట్నానికి ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఏ రకమైనటువంటి ప్రతిపాదన లేదు. కాకపోతే ఇప్పుడుగా నిర్మాతలను పిలిచాం, నిర్మాతలతో కూడా మాట్లాడుతున్నాం. వారితో కలిసి వారి నుంచి కూడా స్టూడియోలు నిర్మించే విధంగా అది విశాఖపట్నం ఖచ్చితంగా అందులో కూడా ఉంటుంది. వారు నిర్మాతలు ఏ రకంగా ముందుకు వస్తారనేటువంటి మాటను చెప్పి తర్వాత మేము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేద్దాం అనేటువంటి మాటతో వెయిట్ చేస్తున్నాం. అప్పటి వరకు ఇక్కడ ఏవైనా స్పెసిఫిక్ యాక్షన్ ప్లాన్ లేదు కనుక మీకు లేదనే చెప్పాం. కాకపోతే మా ఫ్యూచర్ ప్లాన్ ఏంటో కూడా మీకు తెలియాలనే ఉద్దేశంతో నేను వివరాలు చెప్పడం జరిగిందండి. తక్కువ చేస్తాం కానీ తక్కువ చెప్పి ఎక్కువ చేస్తే పబ్లిసిటీ రావాలి కదా సార్ కందుల దుర్గేష్ గారికి. అధ్యక్ష తప్పనిసరిగా వారు చెప్పిన ప్రకారంగా మన ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి జరగాలంటే మాత్రం ఖచ్చితంగా మనకి ముఖ్యమైనటువంటి ప్రదేశం విశాఖపట్నం. అందువల్ల గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో నిర్మాతలతో మాట్లాడిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ వస్తాం. వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని టాప్ ప్రయారిటీ ఇచ్చి తిరుపతిని కూడా టాప్ ప్రయారిటీ ఇచ్చి ఖచ్చితంగా ఇక్కడ లొకేషన్స్ ఉపయోగించుకునే విధంగా పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాట మాత్రం తమ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే సార్. మంత్రి గారు వచ్చి అడిగిందని సమాధానం మరి అయింది సార్. దానికి రిలేటెడ్గా ఇప్పుడు డోంట్ మైండ్ పాజిటివ్గా తీసుకోవాలని చేయరు మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. విశాఖపట్నంలో గత ప్రభుత్వాల్లో ఒక సినిమా స్టూడియోకి వచ్చి ల్యాండ్ కేటాయించయింది. పూర్వపరాలకు వెళ్ళొద్దు కానీ దయచేసి నా త్వరగా సబ్మిషన్ అంటే మీ ద్వారా మంత్రి గారికి ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే దాన్ని త్వరగా యాసిడ్గా ఏ ఆబ్జెక్టివ్కి అయితే మనం ఇచ్చామో ఏ ఆబ్జెక్టివ్తో అయితే అక్కడ డెవలప్ అవ్వాలని కోరుకున్నామో సిటీ కానీ లేదు ఇండస్ట్రీ కానీ అది కొనసాగేటట్టు ప్రయత్నం చేయాలనేది మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతాను. మంత్రి గారు సత్యనారాయణ గారు చెప్పినట్లుగా ఇది ప్రభుత్వం చాలా ఎక్కువగానే పరిశీలిస్తుంది అధ్యక్ష. కాకపోతే దీనికి ఒక కొత్త పాలసీని కూడా తీసుకురాబోతున్నాం సినిమా పరిశ్రమకు సంబంధించి. ఎందుకు దీన్ని ఇంకా మేము ఎక్స్ప్లిసిట్ గా చెప్పట్లేదంటే త్వరలో నిర్మాతలతో ఒక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి నుంచి సూచనలు తీసుకుని వారికి మాకు ఆమోదయోగ్యమైనటువంటి మన అందరికి ఉపయోగపడే విధంగా తప్పనిసరిగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేస్తాం. దాంట్లో ప్రధానంగా వారు చెప్పిన విధంగా విశాఖపట్నంలో గతంలో జరిగే ప్రయత్నాలు కొనసాగింపుగా ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా విశాఖపట్నాన్ని సినిమా వరకు చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం పూర్తి ఆలోచన ఉంది. మంత్రి గారు ఇన్ ఫ్యూచర్ చెప్తాను సార్. ఆల్రెడీ గవర్నమెంట్ అలొకేటెడ్ గా ఇచ్చిన విషయం ఉన్నాయి సార్. అవి ఉన్నాయి ఒకటి రెండు నేమ్ టేబుల్స్ వస్తే రామానాయుడు ఫిల్మ్ స్టూడియో లాంటివి ఉన్నాయి సార్. దాని ఆబ్జెక్టివ్ ఆ స్పిరిట్ ని పోనీకంటే దయచేసి అది కొనసాగించే ప్రయత్నం చేయాలనేది మా కోరిక సార్. అది నేను ఆ వివరాల్లోకి వెళితే కొంచెం ఇబ్బందికరం వారికే అని ఉద్దేశంతో చెప్పలేదు అధ్యక్ష. రామానాయుడు స్టూడియో గతంలో అక్కడ 34 ఎకరాలు 44 సెంట్లు అక్కడ కేటాయించిన మాట వాస్తవం అధ్యక్ష. అక్కడ కొంత ప్రయత్నం జరిగింది. తర్వాత గత ప్రభుత్వంలోనే అందులో 15 ఎకరాలని లేఅవుట్లు చేసి వేరే అవసరాలకు ఉపయోగించడానికి ప్రయత్నం జరిగింది అధ్యక్ష. దానికి మా కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి శాసనసభ్యులే దాని సుప్రీంకోర్టులో దానికి ఎస్ఎల్పి వేయడం జరిగింది. అది ఇవాళ కోర్టులో పెండింగ్ ఉంది కనుక దాని గురించి నేను మాట్లాడటం లేదు. కాకపోతే ఇచ్చినటువంటి ప్రభుత్వం వేరు, దాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించాలనేటువంటి ప్రయత్నం చేసిన ప్రభుత్వం కూడా గత 5 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం. దానికి ఒకవేళ ఆ విషయం మీద ఇంకా లోతుగా వెళితే వారికే ఇబ్బంది. అందువల్ల ఆ విషయాలు నేను వెళ్ళటం లేదు. కానీ ఇక రాబోయే రోజుల్లో ఏం చేస్తాం ఎందుకు చెప్తున్నాం అంటే ఆ రకంగా ఏ అవసరాల కోసం అయితే ఒక భూమిని కేటాయించామో దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండే విధంగానే వారి మీద మేము ఒత్తిడి తీసుకొస్తాం. ఆ రకంగానే ఇచ్చినటువంటి 34 ఎకరాలని పూర్తి స్థాయిలో అది కోర్టులో ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడటం లేదు. కానీ 100% సినిమా పరిశ్రమ అభివృద్ధి ఉపయోగించే విధంగా మేము ఒత్తిడి తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 13837 మినిస్టర్ ఫర్ టూరిజం. మీరే సార్ మంత్రి గారు. 13837
టూరిజం అండ్ ట్రైబల్ ఏరియాస్. మధ్యలో కొన్ని క్వశ్చన్లు బైపాస్ అయిపోయినట్టున్నాయి అధ్యక్ష. అవును సార్. రెవెన్యూ గారు మినిస్టర్ గారు నెక్స్ట్ క్వశ్చన్ ఇది.